Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వలస నేతలతో జనసేనలో కొత్త చిక్కులు. ఏపీలో వైసీపీ ఓటమి పాలైన వెంటనే అసంతృప్తి నేతలంతా తమ దారి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నుంచి వైసీపీని వీడి జనసేనలో చేరిన సామినేని ఉదయభాను చేరిక ఆ పార్టీలో కొత్త చిక్కులు తెచ్చింది. ఒక పక్క జనసేనలో కొనసాగుతూనే ఇప్పటికీ గుండెల నిండా వైఎస్ కుటుంబంపై ఎనలేని ప్రేమను కనపరుస్తున్నారని జనసేన నేతల్లో ఆక్రోశం వ్యక్తమవుతోంది. సామినేని ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలలో ఆయన పేరు తెలియని వారు ఉండరు. జగ్గయ్యపేట రాజకీయాలలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రభుత్వ విప్గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ముద్ర వేసుకున్న ఉదయభాను వైఎస్ జగన్ అనుగ్రహాన్ని మాత్రం దక్కించుకోలేకపోయారు. 2019 ఎన్నికలలో జగ్గయ్యపేట నుండి గెలిచిన ఉదయభాను మంత్రి కావడం పక్కా అని లెక్కలు వేశారు. కానీ ఆ లెక్క తప్పింది. దీంతో ఆయన కొన్ని రోజులు అలకపోనారు. ఇక మలి విడత కేబినెట్ విస్తరణలో తనకు బెర్త్ కన్ఫర్మ్ అని తెగ ప్రచారం జరిగింది. కానీ నాటి సీఎం వైఎస్ జగన్ మాత్రం ఉదయభానుకి మొండి చెయ్యే చూపించారు. దీంతో ఉదయభాను కొంతకాలం పార్టీకి ధిక్కార స్వరం వినిపించడం మొదలుపెట్టారు. ఆయనను బుజ్జగించడానికి నాటి వైసీపీ సర్కార్ టీటీడీ బోర్డు మెంబర్గా ఎన్నికలకు సరిగ్గా 7 నెలల ముందు నియమించింది. 2024 ఎన్నికలలో సామినేని ఉదయభాను పోటీకి దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. ఐపాక్ టీం వేసిన లెక్కలలో అసలు సామినేని ఉదయభానుకు సీటు దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ ఆఖరి వరకు కొనసాగింది. ఒకానొక సందర్భంలో ఆయన కుమారుడికి తన సీటు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వినిపించాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి చివరికి ఉదయభాను పోటీకి దిగి టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి వారం నుండే సామినేని ఉదయభాను జనసేనలోకి జంప్ అయిపోతున్నారనే వార్తలు వినిపించాయి. మొదటిలో ఆయన వాటిని ఖండించినా ఆ తర్వాత ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. అనూహ్యంగా ఓ రోజు పవన్ కళ్యాణ్ను కలిసి పార్టీలో చేరిన వెంటనే ఉదయభానును ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమించారు. వాస్తవానికి ఈ నిర్ణయం ఎప్పటి నుండో పనిచేస్తున్న జనసేన నాయకులకు మింగుడు పడలేదు. కానీ బలమైన అధినేత పవన్ కళ్యాణ్కు ఎదురు చెప్పలేక కీలక నేతలు ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు ఉంటున్నారు. జనసేనలోకి వచ్చిన ఉదయభానుతో ఆయన అనుచరులు పార్టీలోకి చేరేందుకు కూడా పెద్దగా లేదు. ఒకప్పుడు ఆయనకు కుడి భుజంలా వ్యవహరించిన తన్నీరు నాగేశ్వరరావు వంటి నేతలు కూడా ఉదయభాను వెంట జనసేనలో చేరలేదు. మరోవైపు సామినేని ఉదయభాను కూడా ఇష్టంగానే జనసేనలో కొనసాగుతున్నారు. ఇటీవల సామినేని ఉదయభాను ఇంటిలోని ఓ ఫోటో ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. ఈ ఫోటోలో సామినేని ఉదయభాను ఓ కార్యకర్త జన్మదినం తన ఇంటి వద్ద జరిపిస్తున్నట్లు ఉంది. ఆ వెనుక ఓ వైపు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి ఫోటో దర్శనమిచ్చింది. జనసేన అధికార ఎన్డీఏ కూటమిలో కీలక పార్టీ. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన శాఖలకు మాత్రమే పరిమితం కాకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతూ పరిపాలనపై పూర్తి పట్టు సాధిస్తున్నారు. కానీ పార్టీలోని ఓ జిల్లా స్థాయి నేత మాత్రం ఇప్పటికీ ఆయన వదిలేసి వచ్చిన పార్టీ జ్ఞాపకాల్లోనే ఉండిపోవడం కొంత జనసేన కేడర్ను కూడా అయోమయానికి గురి చేస్తోంది. జగ్గయ్యపేటలో ఎప్పటి నుండో పనిచేస్తున్న స్థానిక జనసేన కేడర్ను ఉదయభాను కలుపుకొని వెళ్లడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన రోజున పవన్ కళ్యాణ్ను ఏపీలోకి రాకుండా జగ్గయ్యపేట సమీపంలో అడ్డుకున్నప్పుడు ఉదయభానుకు సంబంధించిన కొంతమంది కీలక అనుచరులు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వ్యవహరించారని, వారంతా ఇప్పుడు జనసేన నాయకులుగా చలామణి అవుతున్నారని పార్టీకి ఫిర్యాదులు కూడా చేశారు. ఉదయభానుతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరినా ఆ తర్వాత పెద్దగా పార్టీ కార్యకలాపాలు మాత్రం లేవని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.